మా జుట్టు పిలకలా మారిపోయింది, మా జుట్టు చూస్తే మాకే భయం వేస్తుంది, కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది అనుకునేవాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి. జుట్టు గడ్డి కంటే ఫాస్ట్గా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి డాండ్రఫ్ వల్ల హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతుంది. ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఏదైనా చెప్పండి. డాండ్రఫ్ అంతా కూడా రిమూవ్ అయిపోవాలి, చాలా నీట్గా ఉండాలి మా స్కాల్ప్ అంటున్నారు. డాండ్రఫ్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలామందికి స్టాప్ అయిపోతుంది, హెయిర్ అనేది అస్సలు పెరగదనమాట. మీకున్న డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది హెల్దీగా పెరగడానికి, అలాగే జుట్టు అనేది పట్టి పీకినా సరే ఓడినంత స్ట్రాంగ్గా ఉండడానికి నేను పవర్ఫుల్ రెమెడీ చెప్తాను. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 to 10 మినిట్స్లో మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నేను చెప్పినట్టు ఇలా చేస్తే చాలు. అసలు లేట్ చేద్దాం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలామంది యూజ్ చేస్తున్నారు. జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది మెంతులు. మెంతుల వల్ల మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం మెంతుల వల్ల చెక్ పెట్టేయచ్చు. ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకొని వీలైతే మీరు ఒక రోజంతా అలానే వదిలేయండి. నైట్ నానబెట్టి మార్నింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు అలా చేయడం వల్ల మెంతులు అనేవి మనకి బాగా నానుతాయి. ఇలా మనకి చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది, మనకి జెల్లా ఫామ్ అవుతుంది అనమాట. మీరు గమనిస్తే మనకి జెల్ అనేది రెడీ అవుతుంది. ఇలా జెల్లా రెడీ అయిన మెంతులు యూజ్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ థిక్నెస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పలచగా ఉన్న హెయిర్ అనేది ఒత్తుగా కూడా కనపడుతుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు అలోవెరా. అలోవెరా అనేది చిన్న కప్ తీసుకోవాలి. ఇక్కడ నేను అలోవెరా లీవ్స్ అనేవి 2 తీసుకొని నీట్గా వాష్ చేసి సైడ్కి ఉన్న ముళ్ళు అనేది కట్ చేస్తున్నాను. తర్వాత అలోవెరాని ఇక్కడ పైన పీల్ తీసేసి అలోవెరా క్యూబ్స్ అనేది కట్ చేస్తాను. అలోవెరా వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అలోవెరా యూజ్ చేసినప్పుడు డాండ్రఫ్ తగ్గుతుంది, స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. స్పిట్టెన్స్ కానీ, బ్రేకేజ్ ప్రాబ్లం కానీ కంట్రోల్ చేయడానికి కూడా అలోవెరాని మనం యూజ్ చేయొచ్చు. అలోవెరాని ఇక్కడ మనం కట్ చేసుకున్నాం. ఒక చిన్న బౌల్ అలోవెరా అనేది మనకు కావాలన్నమాట. అలోవెరా యూజ్ చేయడం వల్ల మన స్కాల్ఫే కాదు, మన హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. స్కాల్ప్ హెల్తీగా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలోవెరా అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది కదా, పక్కన పెడదాం. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి, వేపాకు. వేపాకు వల్ల డాండ్రఫ్ అనేది జన్మలో రాదు. వేపాకు యూజ్ చేసినప్పుడు స్కాల్ప్ కూడా హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా చాలా స్పీడ్గా పెరగడానికి వేపాకులు సూపర్గా వర్క్ అవుతాయి. ఓకే, తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పెరుగు. పెరుగు ఇక్కడ పుల్లటి తీసుకోవాలి, 1 కప్పు తీసుకోండి. ఎంత పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెష్గా ఉండే పెరుగు ఏం అవసరం లేదు, పుల్లటి పెరుగు అనేది యూజ్ చేయండి, 1 కప్పు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మెంతుల్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత అలోవెరా 1 కప్పు యాడ్ చేసేయండి. ఆల్రెడీ అలోవెరా కూడా మనం పక్కన పెట్టాం కదా, 1 కప్పు అలోవెరా యాడ్ చేసుకోండి. అలోవెరా ఇలా ఫ్రెష్ లేని వాళ్ళు జెల్ అనేది యాడ్ చేయండి, 2 స్పూన్స్ వరకు. తర్వాత వేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న వేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. 3 నుండి 4 రెమ్మలు యాడ్ చేశాను వేపాకులు. తర్వాత 1 పెద్ద కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందని చెప్పాను కదా, పుల్లటి పెరుగు యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు బాగా మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇలాంటి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇది మన హెయిర్కి హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. మనకి కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనకి 2-3 వీక్స్ అనేది స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి యూజ్ చేయొచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 2-3 వీక్స్ అనేది యూజ్ చేయొచ్చు.
నా హెయిర్కి కావాల్సినంత ఒక బౌల్ తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ వారంలో నేను అప్లై చేసుకుంటాను. అది ఈ హెయిర్ ప్యాక్ని మనం ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. స్కాల్ప్కి ముందుగా అప్లై చేసుకొని తర్వాత మీరు హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రిమూవ్ అయ్యి మన హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఏ హెయిర్ ప్యాక్ అయినా ఫస్ట్ మనం స్కాల్ప్కి అప్లై చేయాలి. హెయిర్ లెంత్కి అనేది అప్లై చేయకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏముండదు. స్మూత్నింగ్ ప్యాక్స్ అయితే మనం హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. హెయిర్ గ్రోత్ ప్యాక్స్ కానీ అలాగే డాండ్రఫ్ రిమూవ్ ప్యాక్స్ కానీ మనం స్కాల్ప్కి అప్లై చేస్తే చాలు. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ స్కాల్ప్కి అయితే అప్లై చేస్తున్నాను. ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి డాండ్రఫ్ అనేది ఉండకూడదు. డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. చాలామంది మాకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందో తెలియట్లేదు, మేము చాలా రకాలైన ప్రొడక్ట్స్ అనేది ట్రై చేస్తున్నాం అంటున్నారు. మీ హెయిర్లో డాండ్రఫ్ ఉంటే హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, అలాగే హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవుతుంది. డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవాలంటే ఇలాంటి న్యాచురల్ ప్యాక్సే సూపర్గా వర్క్ అవుతాయండి. మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేసినా వేస్ట్. మనకిప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు, హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే ఎవరికైతే ఫ్రీజీ హెయిర్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో అలోవెరా ఉంది, అలాగే కర్డ్ కూడా యూస్ చేసాం కాబట్టి హెయిర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ స్కాల్ప్కి అనేది అప్లై చేశాను. మీరు కావాలనుకుంటే హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ నేను స్కాల్ప్కి అప్లై చేసి 30 మినిట్స్ అనేది ఉంచుతాను. తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేస్తాను. 30 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉండదు, డాండ్రఫ్ సమస్య ఉండదు, హెయిర్ పెరగట్లేదనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. 2 వీక్స్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. మీ జుట్టు అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. పొడవైన ఒత్తైన జుట్టు కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, చాలా రోజులు మనం ట్రై చేస్తున్నాం, ఈ డాండ్రఫ్ అనేది తగ్గట్లేదు అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మీరు వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తే జుట్టు ఓడడం ఆగుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నా హెయిర్ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే చాలా బాగుంది, చాలా షైనీగా ఉంది, బౌన్సీగా ఉంది. అలాగే స్కాల్ప్ మీద మనకి ఎటువంటి డాండ్రఫ్ అయితే ఉండదన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు, చిన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేవు, 100% న్యాచురల్. కంపల్సరీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎవరికైతే తక్కువ జుట్టు ఉందో, పొట్టి జుట్టు ఉందని ఫీల్ అవుతున్నారో మీ జుట్టుని పొడవుగా ఒత్తుగా చేసుకోవాలనుకుని ఇది ట్రై చేయండి. ఇది మీకు డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ట్రై చేయొచ్చు. వీక్లీ వన్స్ అనేది సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.